ఒక్క ఐడియా చాలు ఏవో మార్చేస్తుంది అంటారు, కానీ ఈ ఐడియా సామాన్యం కాదు. ఇక్కడ అంత తపశ్శక్తి సంపన్నుడు మాత్రమే గ్రహించగలడు. ఆ పరశంభు స్థితిలో ఆయన, అంటే శివుడు 6వ స్థితితో కూడి ధ్యానం చేస్తున్నట్టు. 5 అందరికీ తెలుసు, 4 + 1. ఈయన 6వ స్థితి కంటే తదతీత స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే కొన్ని శాస్త్రాలు తురీయం తురీయాతీతం అని చెప్తాడు. దాని కొందరు మీమాంస చేశారు. తురీయం అంటే అని అడిగితే ఉంది, తురీయాతీతం అంటే అంతేలేండి పండితులు అలాగే చేస్తారండి ఇంకో ఆయన కాదు. అందులో ఇది సెటిల్ పాయింట్ ఉందండి. దీన్ని ఇంకా చెప్పాలంటే నాకు మోక్షం లభించింది అంటే, లభించింది అంటున్నావు కదా, అయితే లభించలేదు అన్నాడు ఆయన. అది ఎలాంటిది అంటే అజ్ఞానం పోయి ముక్తి వచ్చింది. ముక్తి రావడం ఏంటయ్యా, ముక్తిని స్వరూపం వచ్చింది ఏమిటిది, మోక్షం వచ్చింది ఏమిటి, నీ స్వాభావిక స్థితి. అది పెద్ద రహస్యం లేండి మొత్తానికి. అదే మోక్ష సన్యాస యోగం అన్నాడు. మోక్షాన్ని కూడా సన్యసించాలట. అర్థమవుతుందా? ఆ 6వ భూమికి అక్కడికి. కనుక ఆ 6వ భూమికి మించి మరొక భూమికి లేదు. ఆ 6వ భూమికి సంబంధించిన జ్ఞానం సుబ్రహ్మణ్యం. వాళ్ళ నాన్న దగ్గర వాడేగా. అది ఆయన ఆ స్థితిలో ఉంటే ఆయన 6 ముఖాల పాలనేత్రాల నుంచి తేజస్సు వచ్చింది శివుడి నుంచి. ఆ పాలనేత్రగత తేజస్సు శరవణంలోకి వెళ్ళి రూపాన్ని స్వీకరిస్తే పార్వతీదేవి ఎత్తుకొచ్చింది. అయ్యా అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకొచ్చింది అని కథని చెప్పారు. ఇక్కడ దానికి సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు ఉన్నాయి. ఆ విధంగా వచ్చిన స్వరూపం అంటే పాలనేత్రం అంటే ఊర్ధ్వరేతస్సు, అందులోంచి తేజో రూపంలో బయటకు వచ్చింది అని భావం. ఏది చెప్పినా ఒకటే, శివశక్త్యాత్మకుడే సుబ్రహ్మణ్యుడు. అది మరోరాదు ఇక్కడ. అది వీటన్నిటికీ అనుబంధం. రిల్లుతో ఓటయు గండ రిల్లిపోయి ఒక్కొక్కటి ఎడంద ఉగ్రాణములు కాగా కందళించిరి కృత్తికాచయంబు. ఇంతమంది చేత కుమార కుమార అని పిలువబడ్డాడు కనుక ఆయన కుమారుడయ్యా అన్నారు ఇక్కడ. అయితే ఇంతేనా, ఇంకా ఉందయ్యా కుమారతత్వానికి. భారతంలో వ్యాసులు వారు చెప్తున్నారు కుమారుడు గురించి. కేచిదేనం వ్యవస్యంతి పితామహసుతం ప్రభుం సనత్కుమారం సర్వేషాం బ్రహ్మయోనిం తమగ్రతః. కుమారస్వామి కథంతా చెప్పి ధర్మరాజుతో మార్కండేయుడు చెప్తున్న మాట, కొందరు ఈయన్ని బ్రహ్మపుత్రుడైన సనత్ కుమారుడు అంటారయ్యా అన్నాడు. ఇదొకట సనత్ కుమార అన్నారు కదా. సనత్ అంటే శాశ్వతం అన్నారు ఇక్కడ. శాశ్వత కుమారుడు ఈయన ఇక్కడ. ఆయన సనత్ కుమారుడు. మరి సనత్ కుమారుడు సుబ్రహ్మణ్యుడు. అంటే కుమారతత్వం ఒక్కటే. ఆ కుమారతత్వం హిరణ్య గర్భుడైనటువంటి పరమేశ్వర స్వరూపం నుంచి, మనస్సు నుంచి వ్యక్తమైంది ఇక్కడ. అది సనత్ కుమార. ఆ సనత్ అంటే శాశ్వతమైన కుమారతత్వం. ఆయన ఎవడు? నివృత్తి మార్గగామి అయిన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు సనత్కుమారుడు అంటే. దీనికి సనత్కుమారుడు ఎలా కుమారస్వామి అయ్యాడు, లేదా కుమారస్వామి ఎలా సనత్కుమారుడు అయ్యాడు అనే రహస్యము త్రిపురా రహస్యం అనే గ్రంథంలో ఉన్నదండి. అక్కడ కనబడుతుంది. పురాణ కథ అక్కడ చెప్తోంది. కానీ ఉపనిషత్తు అంతకు ముందే చెప్పింది. భగవాన్ సనత్కుమారస్తగుం స్కంద ఇత్యాచక్షతే, తగుం స్కంద ఇత్యాచక్షతే. 2 మార్లు వస్తుంది చివరికి వచ్చేటప్పటికి. తగుం స్కంద ఇతి ఆచక్షతే అనే మాట ఛాందోగ్యోపనిషత్తులోని మంత్రం ఇక్కడ. అంటే సనత్కుమారస్తగుం స్కంద ఇత్యాచక్షతే. ఆయన భగవానుడైన సనత్కుమారుణ్ణి స్కందుడు అంటారు. సనత్కుమారుడు గురించి ఎవరికైనా అవగాహన ఉంది కదా. సనక సనందన సనత్కుమార్ సనత్సుజాతులు వీరందరూ ఒకే స్వరూపం. వాళ్ళు మొట్టమొదటి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మానసపుత్రులు. మనస్సు నుంచి వచ్చారు కానీ బ్రహ్మ వాళ్ళని కనలేదు. ఒక విధంగా కన్నాడంటే చూశాడని అర్థం. కానీ నేను ఇప్పుడు వాళ్ళని సనత్కుమార్ సృజిస్తాను అనుకోలేదు. అంటే బ్రహ్మమునికి సంబంధించినటువంటి శుద్ధ జ్ఞానమే ఆ రూపంలో వచ్చింది కనుక సనత్కుమారుడు బ్రహ్మజ్ఞానం నేర్చుకోలేదు. బ్రహ్మజ్ఞానమే సనత్కుమారుడు తెలుసుకోవాలి. ఆ సనత్కుమారుడు ఎవరు? ఈ సుబ్రహ్మణ్య తేజస్సే అలా వ్యక్తమైంది. ఆ సుబ్రహ్మణ్య తేజస్సే శివపార్వతుల తనయుడు. రెండిటికి భేదము లేదు. ఇది తెలుసుకోవాలి అని వ్యాసుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే కేచిదేనం వ్యవస్యంతి పితామహ సుతం ప్రభుం సనత్కుమారం సర్వేషాం బ్రహ్మయోనిం తమగ్రతః కేచిన్ మహేశ్వరం కేచిత్ పుత్రం విభావసోహో ఉమాయాం కృత్తికానాంచ గంగాయాశ్చ వదంత్యుత. ఇది మహాభారత వాక్యం అండి. కనుక అందరు కుమారుడు అయ్యాడు. అంతేకాదు కుమారాయ నమః ఒక మంత్రం. ఇందులో ప్రతి నామం ఒక మంత్రం మరోవద్దు. సాధన చేయండి, చూడండి ఆ నామం ఎంత ఫలిస్తుందో. ఏకాగ్రంగా పట్టి చూడండి, తప్పకుండా ఫలిస్తుంది. కుమార అనే మాటకి పుత్రుడు అని భావమే కాకుండా కుత్సితాన్ మారయతి ఇది కుమార, ఇది అర్థం. ఇక్కడ కుత్సితులను నశింపజేయువాడు కుమారుడంటే. ఇప్పుడు వాటి అర్థం మారిపోయింది చూసారా. కుత్సితులు అంటే దుర్మార్గులు, దుష్టులు, అసురులు. మీరు ఎవరు పెట్టినా ఆ లిస్టులోకి వచ్చేస్తారు మొత్తం. కనుక ఎందరు కుత్సితులు ఉండి లోకంలో అనుకోవడం కుత్సితమయ్యా అన్నాడు ఇక్కడ. మన బుద్ధిలో ఎన్ని కుత్సితాలు ఉన్నాయో
కనుక ఈ కుత్సితములనే వాటన్నిటినీ మారయతి, నశింపజేసేవాడెవడో అతడు కుమారాయ నమః. ఇప్పుడు ఇది అవసరమా లేదా? జగత్తులో ఉన్న దుర్మార్గమంతా పోగొట్టేవాడు, మనలో ఉన్న దుర్వికారములన్నీ తొలగించేవాడు గనక దుష్టత్వ నిర్మూలకుడు కుమారుడు. ఈ శబ్దం అంత విశేషం. ఆయన చేసింది అదే పని. తారకోసర సంహారం కోసం వచ్చాడు. అసుర శక్తి మూలంతో సహా పీకి పారేశాడు అటువంటి మహానుభావుడు ఇక్కడ. కనుక కుమారాయ నమః, కుత్సితుల్ని నశింపజేయవాడు. ఈ శక్తి మళ్ళీ కౌమారి అని అమ్మవారి రూపంగా మనం చెప్తున్నాం. అంత ప్రధాన శక్తి అండి కౌమారి శక్తి. కౌమారి శక్తి గలవాడు కుమారుడు. అందుకే కుమార శబ్దం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది. అలాంటి కుమారాయ నమః స్వామివారికి నమస్కారం చేసుకుంటూ క్రౌంచధారణాయ నమః. ఈ క్రౌంచధారి అనే పేరు ఆయనకి ప్రసిద్ధిగా ఉంటుంది. అంటే ఒకప్పుడు అసుర సంహారం చేస్తున్నప్పుడు ఒక రాక్షసుల గుంపు వెళ్ళి ఒక పర్వతంలో లోపలికి వెళ్ళి దాక్కుండిపోయింది. ఆ పర్వతాన్ని ఛేదించాలి, అది ఎవ్వడి వల్ల కాదు. అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేస్తే కేవలం తన శక్త్యాయుధంతో ఆ పర్వతాన్ని ఛేదించి అసురుల్ని వెలికి రప్పించి సంహరించాడు. కానీ దాక్కున్న దుష్టత్వాన్ని కూడా బయటపెట్టి కొట్టేవాడెవడు ఆయన క్రౌంచధారి. ఇప్పుడు అటువంటి వాడే కావాలండి. ఇక్కడ కనబడుతున్న శత్రువులు కుత్సితులు చాలామంది ఉంటే మనలో ఉంటూనే ప్రమాదాలు కలిగించే వాళ్ళు లోపలున్నారు, బయట ఉన్నారు. బయట వాళ్ళ సహాయం తీసుకుంటూ మనలో ఉంటూ మనకే నష్టం చేసే పాతకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ వెతికి వేటాడి సంహరించే శక్తి పరాక్రమవంతుడిని సుబ్రహ్మణ్యుడిదే అని కుమారాయ నమః క్రౌంచధారణాయ నమః, క్రౌంచ పర్వతాన్ని ఛేదించినటువంటి వాడు. ఇక కామదాయ నమః, కారణాయ నమః, కామ్యాయ నమః, కమనీయాయ నమః, కృపాకరాయ నమః, కాంచనాభాయ నమః. బంగారు కాంతితో విడిచిపోతున్నాడు. సుబ్రహ్మణ్యుడి స్వరూపం అంతా కూడా బంగారు స్వరూపం అండి. మహా సువర్ణ కాంతులతో వెలిసిపోతూ ఉంటాడు. కాంతియుక్తాయ నమః, కామినే నమః, కామకృతే నమః, కామప్రదాయ నమః, కవయే నమః. కవి సుబ్రహ్మణ్యుడు గొప్ప కవిట. కవుల్లో సుబ్రహ్మణ్యుడు గొప్పవాడండి అని అన్నారు పోతన గారే. పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపం దొరంకొంటి మీదెట్టే వెంట చరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితిజుమి బ్రాహ్మీ దయాంభోనిధి అన్నాడైన. అక్కడ పుట్టన్ పుట్ట శరంబునన్ మొలువ. అమ్మ గొప్ప కావ్యం రాయాలంటే నేను పుట్టలో పుట్టలేదు అంటే వాల్మీకిని కాను. శరంబునన్ మొలువ అక్కడ చెప్పాడు, శరవణంలో పుట్టలేదు అంటే గొప్ప కవిత్వం చెప్పగలిగేవాడు ఆయన. సుబ్రహ్మణ్యుని కృప ఉంటే గొప్ప కవిత్వం వస్తుంది. సరస్వత ప్రదుడు ఆయన ఇక్కడ ప్రజ్ఞ. అందుకే ఆయన ఉపాసించి గొప్ప కవులైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్య ఉపాసన శీఘ్రముగా జ్ఞానం ఇచ్చే దైవం సుబ్రహ్మణ్యుడు. అంతేకాదు గొప్ప ప్రతిభాశాలి అయితే కానీ కవిత్వం చెప్పలేడు కదా. కానీ కవిత్వంలో మొట్టమొదటి ఉండవలసింది ప్రతిభ, రెండవది వ్యుత్పత్తి, మూడవది అభ్యాసం. ఈ మూడింటి వల్ల కవిత్వం వస్తుంది. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. బహుశాస్త్ర పరిశీలన వల్ల, శబ్దశాస్త్ర మథనం వల్ల వచ్చేది వ్యుత్పన్నత. తర్వాత నిరంతరం చెప్పగా వచ్చేది అభ్యాసం. ఈ రెండుకి ముందుండవలసింది ప్రతిభ. ప్రతిభ మాత్రం దైవదత్తంట. వ్యుత్పత్తి అభ్యాసం అధ్యయనం చేత సాధన చేత తెచ్చుకోవచ్చు, ప్రతిభ దైవదత్తం. అందుకే బుద్ధికి ఉన్నటువంటి ప్రతిభ అనే శక్తి సామాన్యం కాదు. అది ఎలా ఉంటుంది అంటే ప్రతిభల్లో గొప్ప ప్రతిభ ఒకటి శాస్త్రం చెప్తుంది. ఆ ప్రతిభ పేరు షణ్ముఖి ప్రతిభ అన్నారు ఇక్కడ. ప్రతిభల్లో షణ్ముఖి ప్రతిభ అన్నిటికంటే గొప్పది అన్నాడు ఇక్కడ. అదేమిటో ఆ 6 కోణాలలో ఎనర్జీ హై గొప్పగా ఉంటుందిట. ఒకప్పుడు సుబ్రహ్మణ్య తత్వం చెప్తున్నప్పుడు ఒక సైంటిస్ట్ చెప్పిన మాట నిజమేనండి. మేము కూడా కొన్ని ఎనర్జిక్ సిలిండర్స్ అవి పెట్టేటప్పుడు కిందన్న బేస్ని షట్కోణాకారంలో చేస్తామండి అని చెప్పాడు ఇక్కడ. ఎనర్జీని హోల్డ్ చేసే దానిలో దానికి ఏదో ఒక రహస్యం ఉందండి. విజ్ఞాన శాస్త్రం ఇంకా ఎదిగితే మన శాస్త్రం గొప్పతనం బయటకు పడుతుంది. ఆ షట్కోణం స్వామి 6 మూములు 6 ముఖాలు దానిలో ఏదో ఉన్నది. పైగా 6 అనేటప్పటికల్లా అన్ని వైపుల నుంచి ఆలోచించగలిగే ప్రతిభ, సర్వతోముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా. సర్వతోముఖం అంటే 6ఏనండి. అందుకే ఒక ఆయన అన్నాడు, ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ. పరమేశ్వరుడి నుంచి. పరమేశ్వరుడి నుంచి వస్తే ఏమనాలి? పరమేశ్వరుడి నుంచి వచ్చిందంటే కుమారుడు అనాలిగా. ఆ మాటకు వస్తే ఒక్క పరమేశ్వరుడి నుంచి వస్తుందా? శక్తి కూడా ఉంది కదా. కానీ సర్వజగత్తు ఏర్పడింది అంటే పార్వతీ పరమేశ్వరుడి నుంచి వచ్చింది కదా. ఏర్పడిన జగత్తంతా ఎంత ఉంది? 4 దిక్కులు పైన కింద, అంతే కదా. 4 దిక్కులు పైన కింద ఎన్నయ్యాయి? 6. కనుక 6 ముఖాల కుమార భావమే విశ్వమంతా అన్నాడు ఇక్కడ. శివశక్తులు విశ్వవ్యాపకమైతే కుమారతత్వం మరొకటి కాదన్నాడు ఇక్కడ. వారి నుంచి వచ్చిందేగా, నువ్వే ఒప్పుకుంటున్నావు మరి. ఇన్ని రకాలు. అలాగే 6 వైపుల నుంచి అంటే అన్ని వైపుల నుంచి 6 తప్ప మరో కోణం ఏదో ఉందా? 4 దిక్కులు పైన క్రింద పూర్ణత్వం.
కానీ 6 వైపుల నుంచి సర్వతోముఖముగా కలిగిన మహాప్రతిభని షణ్ముఖీ ప్రతిభ అన్నారు ఇక్కడ. ఆ షణ్ముఖీ ప్రతిభామూర్తి అయిన వాడెవడో వాడు కవయే నమః, వాడు గొప్ప కవయ్య అన్నారు ఇక్కడ. కవి కవి అంటే ప్రతిభావంతుడు అని ఒక అర్థం, జ్ఞాని అని ఒక అర్థం. అన్నిటికీ మించి అసలు కవి ఎవడయ్యా అంటే పరమాత్మయే అసలు కవి. కవిం పురాణం అనుశాసితారం అని గీతలో విశ్వరూపాన్ని చూస్తూ అర్జునుడు స్తోత్రం చేశాడు. ఇక్కడ పరమాత్మ పేరు కవి అంటే ద్రష్ట. కవి ద్రష్టత్వం వల్ల కవి అనే పేరు వచ్చింది. మనం లోకంలో కవి అంటే పాయెట్ అనే దానికి ట్రాన్స్లేషన్ కింద వాడుతున్నామే కానీ కవి శబ్దం వేదము 3కి వాడింది. ఆ 3 ఈయనే, అది తెలుసుకో. ఒకటి ఋషి, ఋషికి కవి అని పేరు. ఋషి దర్శనాత్ కవి క్రాంతదర్శి. ఋషి అంటే దర్శించేవాడు, అంటే నువ్వు చూడలేని దాన్ని చూసేవాడు. ఆయన క్రాంతదర్శి, సమగ్రముగా ఆంతర్యము తెలుసుకునేవాడేవాడు, వాడు క్రాంతదర్శి కవి. కానీ ఋషికి కవి అని పేరు. రెండవది మంత్రమునకు కవి అని పేరు. ఋషి మంత్రాన్ని దర్శిస్తే మంత్రం దేవతను దర్శిస్తోంది కనుక మంత్రమునకు కవి అని పేరు. మూడవది పరమేశ్వరునికి కవి అని పేరు. అసలు దర్శనం ఆయనదే. సమగ్ర దర్శన శక్తి కలవాడు క్రాంతదర్శి, సమ్యక్ దర్శనం కలవాడు గనక పరమేశ్వరుడికి కవి అని పేరు. మరి ఈయనెవడు? పరమేశ్వర స్వరూపుడు గనక కవయే నమః అని గొప్ప నామాన్ని కవయే నమః అని చెప్పుకుంటూ కీర్తికృతే నమః, కీర్తినిచ్చువాడు, కుక్కుటధరాయ నమః, కుక్కుట ధ్వజాయ నమః. 2 అర్థములు చెప్పారు, 2 నామములు ఇవి. కుక్కుట ధ్వజుడు స్వామి మయూర వాహనుడు, కుక్కుట ధ్వజుడు 2 ఉన్నాయండి ఇక్కడ. కింద నెమలి, ధ్వజంలో కోడి. అంతేకాదు ఛాగము కూడా దగ్గరుందన్నాడు. ఛాగం అంటే మేక. ఇవన్నీ ఒక రహస్యములు. వీటి వెనకాల పురాణ కథలు చాలా ఉన్నాయి. మళ్ళీ కుక్కుటము నెమలి అగ్నికి సంకేతము, అగ్నిస్వరూపం. నెమలికి పింఛు ఉంటుంది, కుక్కుటానికి కూడా పైన ఒకటి ఉంటుంది. అగ్నికి ఆ రూపంలో చెప్తారు. అగ్నియే కుక్కుట ధ్వజుడయ్యాడు, అగ్నియే మయూరవాహనుడయ్యాడు. అగ్నిని అధిష్ఠించిన యజ్ఞస్వరూపుడైన వాడు సుబ్రహ్మణ్యుడు అయ్యాడండి. ఇది రహస్యం ఉన్నాడు. ఇది ఎలాగూ అంటే చిత్రాగ్ని అని వేదంలో వర్ణించారు. సంవత్సరాగ్ని అని మరొకటి ఉన్నది. అంటే యజ్ఞంలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు సంవత్సర కాలం ఆరాధన చేస్తారు. యజ్ఞం మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంవత్సరం అంతా ఒకేలాగా ఆరాధన ఉండదు. ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక్కడ సంవత్సరం అంతా ఒకలా ఉండదు ఆరాధన. ఎలా ఉంటుంది అంటే అగ్నిహోత్ర ఆరాధనలో ఋతువులు మారుతున్న కొద్దీ ఇష్టులు మారుస్తూ ఉంటారు. శరదృతువులోకి ఇష్టి చేస్తారు, వసంతంలో మరొక ఇష్టి చేస్తారు. అలాగే దీన్ని బట్టి కాలంలో వచ్చే మార్పులు కొద్దీ అగ్నిహోత్ర కర్మలు మారుతున్నాయి. ఇలాగ సంవత్సర కాలం ఒక పూర్తి యజ్ఞం ఆవృతి అవుతుందండి. మొత్తం ఒక సంవత్సర కాలం ఎలాగైతే చైత్రం నుంచి మళ్ళీ మనకి శిశిరం వరకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది, మధ్యలో భాగం తీసుకుని సంవత్సరం అనకూడదు. అంటే ఋతువు మొదలుపెట్టి చిగురుతో మొదలుపెట్టి ఆకురాలడంతో పూర్తయ్యే వరకు సైకిల్. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది మరొక సంవత్సరంలో. అందుకు సంవత్సరం పూర్ణకాలం అని చెప్పడానికి కారణం ఏంటంటే మార్పులన్నీ దేని యందుంటాయో అది సంవత్సరం. సమ్యక్ వసనం, మార్పులన్నీ అందులో ఉన్నాయి. మళ్ళీ ఈ మార్పులు మళ్ళీ రిపీట్ అవుతాయి తప్ప కొత్తవి అక్కడే రావు కదా. అది చెప్పారు ఇక్కడ. దాన్ని అనుసరించి యజ్ఞం చేస్తున్నాం. అంటే సంవత్సరంలో వచ్చే మార్పులు లోకానికి క్షేమం కలిగించేటట్టు ఉండడం కోసం సంవత్సర రూపమైనటువంటి యజ్ఞం చేస్తుంటారు అగ్నిహోత్రం నందు. దీని సంవత్సరాగ్ని అని పేరు. ఈ సంవత్సరాగ్ని ఎలా ఉంటుంది అంటే ఋతువులను అనుసరించి ఉంటుంది. ఎన్ని ఋతువులండి? ప్రవచనాలు పూర్తయ్యే లోపల ఎన్ని 6లు చెప్పానో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే దేశం 6, కాలం 6. దేశం 6 అంటే పైన క్రింద, అదే 4 పక్కల, అది దేశం. స్పేస్ 6, టైం 6. అందుకు ఋతువులన్నీ 6 ముఖాలు. మాసాలన్నీ 12. 12 మాసాలు 12 చేతులుగా 6 ఋతువులు 6 ముఖాలుగా ఉన్న సంవత్సరాగ్ని స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. దేని మీద కూర్చున్నాడు అంటే వాహనాలన్నీ అగ్నిస్వరూపాలే. అసలు ఆ మాటకొస్తే లోతుగా ఆలోచిస్తే మన ఆరాధించే దేవతలందరూ అగ్నిస్వరూపులే, వాహనాలు అగ్నిస్వరూపాలే. అంటే భూమికలు. దీనిపైన అగ్నిపైన అగ్ని ఉందంటే అర్థం ఏంటి? అధిష్టానం చేసుకుందని అర్థం. అలాగే మూషకము అనే దానికి ఒకప్పుడు గణపతి గారు చెప్పేటప్పుడు భూగర్భమునందు కొన్ని అగ్నులు పెట్టి దాచి ప్రక్రియ ఒకటి ఉన్నది, దానికి మూషకాగ్ని అని పేరు. అలా అగ్నిస్వరూపం. ఆ అగ్ని పెట్టి నువ్వు ఆరాధన ఒక దేవతను చేసినప్పుడు ఆ దేవత వ్యక్తమవుతుంది. అది ఆ వాహనాన్ని అధిష్ఠించినది అని చెప్పుకుంటారు. ఇది ఇన్ని రహస్యాలు తెలిస్తే కానీ హిందూ దేవతలు అర్థం కారు. ఎంతో జ్ఞానం ఉంటే కానీ తెలియనంత సైంటిఫిక్ దేవతలు హిందూ దేవతలు తెలుసుకుంటారు.
ఇవి తిరిగి ఆవిడ పడితే వాడి దేవుళ్ళ గురించి మాట్లాడడమే. ఏమిటయ్యా దేవత అంటే ఆయన ఏదో చెప్పాడు కానీ మాకు అర్థం కాలేదండి, నేను చెప్పిన చాలండి. నీ బుర్రకు అర్థం కానంత జ్ఞానం మా దేవతల విషయంలో ఉన్నది. ఎందుకంటే గ్రహాల గురించి నక్షత్రాల గురించి సైంటిస్ట్ చెప్తే ఆవిడకి అర్థం కాకపోయినా వాళ్ళు ఉన్నారు కనుక వీడు చెప్పాడు. కనుకనే మా అర్థం కాకపోయినా దేవతలు ఉన్నారు, దేవతా శక్తులు ఉన్నారు. నీ బుర్రకు అర్థం కానంత గొప్ప శక్తులు వారు. కనుకనే అతడు యజ్ఞాగ్ని అయ్యాడు కదా, సంవత్సరాగ్ని. దాన్ని దేన్ని అధిష్ఠించే చిత్రాగ్ని అని ఒక అగ్ని ఉందండి. చిత్రాగ్ని చిత్రం దేవానాముదగా అదనీకం చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం. చిత్రశబ్దానికి వైదిక నిరుక్తం ఇచ్చిన నిర్వచనం. చినోతి అనేక రంగుల్ని వెదజల్లినది. అంటే అగ్నిహోత్రుల్లో అనేక వర్ణాలు ఉంటాయి, అదొకటి. కాలం 6 ఋతువుల్లో ఎన్ని వర్ణాలు మారుస్తుందో చూడండి. వన్నెలు, కాలస్వరూపం నుండి మార్పులు, ఇన్ని వన్నెలు. అన్ని వన్నెలున్న పింఛము లా చిత్రాగ్ని మయూరం ఉంటే దాన్ని అధిష్ఠించిన సంవత్సరాగ్ని 6 ముఖాలతో 12 చేతుల్లో ప్రకాశిస్తుందయ్యా. అది దీని యొక్క రహస్యం ఉంది. ఇక్కడ చూశారు కదా, అది ఆ భావాన్ని చూపిస్తున్నారు. అదొకటైతే కుక్కుటం అన్నాడు ఇక్కడ, అది కూడా అగ్నిస్వరూపాల్లో ఒకటి అని చెప్పారు ఇక్కడ. అంతేగాని జంతువులు పక్షులను కాదు. మీ దేవుళ్ళకి ఎందుకు ఈ వాహనాలంటే వాహనాల గురించి ఇంత జ్ఞానం ఉన్నది. అదేమిటో డీలింగ్ అయిపోయాం వైదిక విజ్ఞానానికి. పురాణాలు సంకేతించి మనకు చెప్తున్నాయి. ఆ రెండింటిని మేళనం చేసుకుంటే కానీ అర్థం కాని తత్వం ఇక్కడ. తీసిపారేయడం సులభం అండి, ఓపికతో అర్థం చేసుకోవడానికే ఓపిక ఉండాలి, సాధన చేయాలి, ఏకాగ్రత ఉండాలి. ఎంత అద్భుతం కనబడుతుంది ఇక్కడ. కనుక 6 ముఖాలకి ఇప్పుడు 2 రకాల అర్థాలు చెప్పాం, అలాగే పెట్టుకోండి మనస్సులో. మొత్తానికి కుక్కుట రూపం. ఇంకొక అర్థం ఏంటంటే దేశము కాలము, ఈ కాలస్వరూపాన్ని సంకేతమే కుక్కుటం అని కూడా చెప్పారు. కుక్కుటం కూస్తేనే తెల్లారింది అనేవాళ్ళం. కోడి కూసే వేళ అని అనడమే తెల్లారిందని అనడానికి అర్థం ఇక్కడ. కానీ కాలాన్ని సూచించే ఒక తత్వము ధ్వజమై ప్రకాశితం రెపరెపలాడుతుంది ఇక్కడ. అలాగే ఈ దేశకాలంలో విస్తరించినటువంటి ఋతువుల వల్ల భూమి యందు ప్రకటింపబడేటువంటి వివిధ శక్తులే మయూరముగా గోచరిస్తున్నాయి ఇక్కడ. అందుకే దేశతత్వాన్ని, అది కాలతత్వాన్ని సంకేతిస్తూ కుక్కుట ధ్వజుడుగా, కుక్కుట ధరుడుగా, మయూర వాహనుడుగా స్వామి ప్రకాశిస్తున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. అలాగే శరవణభవుడు కూడా వచ్చాడు కనుక షట్కోణ స్థానం ఎక్కడ ఉంటుందంటే భూమధ్య స్థానంలో ఉంటుందండి. అక్కడితో కొండలు ఆగిపోయింది. కొండల్ని మొదటి కొన మూలాధారం, చివరి కొన ఆజ్ఞాచక్రం. మూలాధారం గణపతి, ఆజ్ఞాచక్రం సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోవాలి. ఎవరి కింద ఎవరిపైనా కాదు. మూలాధారజ నాదమెరుగుటే ముదముగ మోక్షమురా. హస్తిముఖ నాదం, అందుకే హస్తినాద ప్రబోధినీం, అది రహస్యం అక్కడ. అక్కడ ఉంటుంది హస్తినాదం. అదే మూలాధారజనాద మెరుగుటే శ్రీ సూక్తం దాన్ని చెప్తోంది ఇక్కడ. అక్కడ జాగృతమైన చైతన్యమే సుబ్రహ్మణ్యునిగా పైకి ప్రాకి 6 ముఖాలతో పూర్ణంగా వికసిస్తే కైలాసంలో ఉన్న శివపార్వతులు ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుంటున్నారయ్యా అని చెప్పాడు ఇక్కడ. కానీ కొండలకు 2 కొనలు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. కానీ కుక్కుట ధ్వజుడు, మయూర వాహనుడు, శరవణభవుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ స్వస్తి.